తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నలభై దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా #1 హీరోయిన్ గా ఎలా ఉన్నారు? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అయిపోయినా నయన్ మాత్రం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి? నయనతారలో మాత్రమే ఉన్న క్వాలిటీ ఏంటి? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దూసుకుపోతున్నారా? 40 ఏళ్లలోనూ #1 హీరోయిన్ గా ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ తనకిదంతా మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకి 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలా మంది హీరోయిన్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలే కాంప్రమైజ్ అవుతుంటారు తప్ప ఆమె కారు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయిపోయారు. తాజాగా పాటలోనూ నయన్ లుక్స్ అద్దిరిపోయాయి. మామూలుగా అంత ఈజీగా ఏ డైరెక్టర్ని ప్రశంసించని నయన్ అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి మాత్రం పడిపోయారు. చెప్పిన టైం కంటే ముందుగానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు. పైగా చిరు నయన్ జోడీకి మంచి మార్కులు పడుతున్నాయి. అండ్ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్దిరిపోయింది. అనుష్క పెద్దగా కనిపించట్లేదు. తమన్నా స్పెషల్ సాంగ్స్ కి సెట్ అయిపోయారు. త్రిష మునుపట్ల మెరవట్లేదు. సమంత ఓటీటీ వైపు వెళ్తున్నారు. కాజల్ సైడ్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయిపోయారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ టాప్ లోనే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యారు కాబట్టి. మొత్తానికి ఈమె దూకుడు ఇప్పట్లో తగ్గడం కష్టమే. విక్రమ్ తనయుడు హీరోగా సక్సెస్ అవుతారా? ఇప్పటికే 2 సినిమాలు చేసినా కోరుకున్న గుర్తింపు తెచ్చుకోకపోవడంతో విఫలమయ్యారు ధ్రువ్. మరి ఇలాంటి సమయంలో వస్తున్న బైసన్ ఆయన నమ్మకం నిలబెడుతుందా లేదా? బైసన్ సినిమాతో ధ్రువ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుందా? ఈ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమయ్యారు. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత తండ్రి విక్రమ్తో కలిసి నటించిన మహాన్ సినిమాలో కూడా మంచి ప్రదర్శన చూపించాడు. బట్ అది ఓటీటీకి పరిమితమైంది. ప్రస్తుతం తన 3వ సినిమా బైసన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ధ్రువ్. సెన్సేషనల్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్లో కబడ్డీ నేపథ్యంలో వస్తున్న బైసన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ధ్రువ్ కెరీర్ ని ఈ సినిమా డిసైడ్ చేయబోతోంది. అందుకే ఇదే నా మొదటి సినిమా అంటూ బైసన్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు ధ్రువ్. కర్ణన్, మామన్నన్ లాంటి సినిమాల తర్వాత మారీ నుంచి వస్తున్న సినిమా ఇదే. తన సినిమాల్లో బలమైన కథలతో పాటు సామాజిక అంశాలను శక్తివంతంగా చూపిస్తుంటారు మారీ సెల్వరాజ్. గ్రామీణ నేపథ్యంలో అణగారిన వర్గాల పోరాటం, కబడ్డీ నేపథ్యం, పాలిటిక్స్ కమ్ ఫుల్ యాక్షన్ బైసన్ ట్రైలర్లో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్. అక్టోబర్ 17న తమిళంలో, 24న తెలుగులో విడుదలవుతోంది బైసన్. కర్ణాటకలో టికెట్ రేట్లపై మరోసారి గుదిబండ పడబోతుందా? ప్రభుత్వం ఈ విషయంలో ఇంకో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తుందా? కోర్టు ఇచ్చిన స్టేతో కాంతార లాంటి సినిమాలు పండగ చేసుకున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ అడ్వాంటేజ్ మిగిలిన సినిమాలకు ఉంటుందా లేదా? అసలు ఏం జరుగుతుంది కర్ణాటకలో? కర్ణాటకలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఏదైనా సరే సినిమా టికెట్ గరిష్ట ధర 200 రూపాయల్లోపే ఉండాలని జీవో జారీ చేస్తే కోర్టుకు వెళ్లి మరీ మునపటి రేట్లు తెచ్చుకున్నారు నిర్మాతలు, మల్టీప్లెక్స్ ఓనర్లు. దీంతో మరోసారి అక్కడ ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ వచ్చేసింది. అది వాడుకునే కాంతార, ఓజీ సినిమాలకు అద్దిరిపోయే వసూళ్లొచ్చాయక్కడ. బీసీ సెంటర్స్లో ఈ టికెట్ రేట్ల సమస్య లేకపోయినా మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ బాల్కనీలో మాత్రం హై టికెట్ రేట్లున్నాయి. హుబ్లీ, ధార్వాడ్, బెలగావి లాంటి నగరాల్లో వీకెండ్ వచ్చేసరికి 1200 రూపాయల వరకు రేట్లున్నాయి. ప్రభుత్వం ప్రధానంగా దీనిపైనే ఫోకస్ చేసి 200 రూపాయలకు ఫిక్స్ చేసింది. కానీ కోర్టు ఇచ్చిన స్టేతో అది హోల్లో పడింది. అయితే కర్ణాటకలో కోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. త్వరలోనే సర్కార్ తమ వాదనలతో రెడీగా ఉందని తెలుస్తోంది. ఒకవేళ అవి బలంగా ఉంటే ఆ జీవో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే రాజాసాబ్, టాక్సిక్, అఖండ 2 లాంటి పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లపై కర్ణాటకలో తీవ్ర ప్రభావం తప్పదు. ఒకప్పటి అమ్మాయిల కలల హీరో, ఇప్పుడేమో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. భాషతో పని లేదు, అన్ని చోట్ల ఆయన జపమే. హిందీలో అయితే మరీను. ఆయన కోసమే కథలు రాస్తున్నారు అక్కడ. సౌత్ నుంచి వెళ్ళి నార్త్లో రఫ్ ఆడిస్తున్నారు. రప్పా రప్పా అంటూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
మరి అన్ని చోట్ల అదరగొడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా? మాధవన్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తమిళ హీరోగా మొదలైన ఈయన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అయిపోయింది. హిందీలో మాధవన్ జోరు మామూలుగా లేదిప్పుడు. ఆయన కోసమే కథ రాస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. మొన్న కేసరి 2లో అద్భుతమైన పాత్ర చేసిన మాధవన్ తాజాగా దేదే ప్యార్దే అంటూ వస్తున్నారు మన ముందుకు. తెలుగు తమిళమన్న తేడా లేదు, అన్ని చోట్ల రఫ్ ఆడిస్తున్నారు మాధవన్. ముఖ్యంగా హిందీలో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఏడాదికి 1/2 సినిమాలకు పైగానే నటిస్తున్నారు ఈయన. ఆ మధ్య ఆప్ జైసే హోతో పాటు కేసరి 2లో అద్భుతంగా నటించిన మ్యాడీ దేదే ప్యార్దే 2లో అద్దరగొట్టారు. దాంతోపాటు రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా కూడా చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్నారు మాధవన్. తాజాగా ఈయనకి తెలుగు నుంచి అద్దిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 29లో హీరో తండ్రి పాత్రకి మాధవన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అదరగొడుతున్నాడు మ్యాడీ. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.